హాయ్ అండి. అందరికీ నమస్తే. సోయా సాస్ ఒక కప్పు పంచదార తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని పంచదారను వేసుకోవాలి. పంచదారను అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. చిన్న మంట మీద తిప్పుతూ ఉండాలి. సోయా సాస్‌ను చికెన్‌లో కూడా, ఫ్రైడ్ రైస్‌లో కూడా వేసుకొని వాడుతూ ఉంటారండి. పంచదార బాగా మరగనివ్వాలి. మరిగిన తరువాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని తిప్పుతూ ఉండాలి. ఒక స్పూన్ మిరియాల పొడుము, చిన్న స్పూన్ సాల్టు, ఒక స్పూన్ పంచదార, వెనిగర్ ఉంటే 2 స్పూన్లు వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సోయా సాస్ ఇది ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకొని చాలా రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. బాటిల్లో పోసుకోవాలి.